ఏపీ అసెంబ్లీ సమావేశాలు 7వ రోజు కొనసాగుతున్నాయి. నేడు సూపర్ 6 పై కూటమి ప్రభుత్వం సభలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. లాజిస్టిక్స్ అండ్ ఇండస్ట్రీలపై స్వల్పకాలిక చర్చ జరపనుంది. 3.01 కన్నా ఎక్కువ ఉంటే ఆర్ కనీసం 3 గ్రాడ్యుయేటింగ్ బ్యాచెస్ ఎన్ఐఆర్ఎఫ్ టాప్ 100 అట్లా అనేక కండిషన్స్ పెట్టి వీలుకుంటేనే మీరు జాయింట్ డిగ్రీలు ఇవ్వగలుగుతారని చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం అంటే యూజీసీ చెప్తాం జరిగింది. అధ్యక్ష గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీస్ కి సుమారుగా 4 నుంచి 6 సంవత్సరాలు టైం పడుతుంది అధ్యక్ష నాక్ ఎలిజిబుల్ అయ్యేదానికి. సో ఇమీడియట్ గా ఈ జాయింట్ సర్టిఫికేట్ డిగ్రీ అనేది ఇచ్చేదానికి అవకాశం ఉండదు అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈ జేసీడీ పెట్టారనుకునే మనం చూస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రైవేట్ యూనివర్సిటీస్ రాకుండా పోయినాయి అధ్యక్ష. అవన్నీ కూడా పక్క రాష్ట్రాలకి నార్త్ ఇండియాలో ఉన్న అనేక రాష్ట్రాలకు వెళ్తాం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు మనం ఇతర రాష్ట్రాలతో పోటీపడి ప్రపంచంలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం కనుక ఈ జేసీడీ పెడితే యూజీసీకి విరుద్ధంగా ఉంటుంది, ఇది సవరణ చేయాలనే ఆలోచనతో మేము ఇక్కడ ప్రతిపాదిస్తాం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష ప్రభుత్వ లక్ష్యం ఒకటే, ఇక్కడ ఆంధ్రులు కానీ భారతీయులు ఇక్కడ ఎక్కడైతే ప్రైవేట్ యూనివర్సిటీ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేస్తారో వాళ్ళందరూ కూడా గ్లోబల్ స్టాండర్డ్స్కి ఆ యూనివర్సిటీస్ తీసుకెళ్లాలనేది వాళ్ళకి చాలా స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఒక సిస్టమేటిక్గా వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ కూడా మేము చేస్తున్నాం అధ్యక్ష. సో అందుకే అధ్యక్ష ఈ అమెండ్మెంట్ ఎందుకు కోరామంటే యూజీసీకి విరుద్ధంగా చట్టాలు తయారు చేసాం, దానివల్ల ఈ విశ్వవిద్యాలయాలు ఇబ్బంది పడినాయి కనుక మొదటిది. రెండోది వచ్చేగాల ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీస్ పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది కూడా ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. తద్వారా మెరుగైన రీసెర్చ్ జరుగుతుంది, పిహెచ్డీలు వస్తారు, మెరుగైన అవకాశాలు దొరుకుతాయి, స్టార్టప్ ఎకో సిస్టమ్ ఒక వైబ్రెంట్ ఎకో సిస్టమ్ కూడా ఏర్పడుతుందన్న ఆలోచనతో మేము చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మన ప్రాంతానికి కావాల్సిన స్పెసిఫిక్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ కరికులం, ప్రాంత స్పెసిఫిక్ కరికులం కూడా ఏర్పాటు చేసాం, మెరుగైన అవకాశం ఉంటుంది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కూడా గ్లోబల్ బెంచ్ మార్క్స్కి తగిన విధంగా మనం కూడా ఇంప్రూవ్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుందన్న లక్ష్యంతో ఈ ప్రతిపాదన ఈ యాక్ట్కి ఏదైతే సవరణలు కోరుతున్నామో ఈ కారణాలలో